కథలు రాయడానికి ఒక్కో దర్శకుడిది ఒక్కో పంథ. కొందరు గోవా వెళ్తే మరికొందరు బ్యాంకాక్ వెళ్తారు. ప్రశాంతమైన వాతావరణంలో వచ్చిన ఐడియాని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు అలాంటి ప్రయోగమే చేస్తున్నాడు సుకుమార్. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం యూరోప్ నుండి స్టోరీని తెస్తున్నాడు. పుష్పతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు సుకుమార్. పుష్ప 2తో నేషనల్ వైడ్ గా 1800 కోట్లు రాబట్టాడు. దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసారి సుక్కు తీసే సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సుకుమార్ తన కొత్త ప్రాజెక్ట్ ని రామ్ చరణ్ తో సెట్ చేసుకున్నాడు. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. పెద్ద సినిమా రిలీజ్ తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. అందుకే కథ రెడీ చేయడానికి సుక్కు యూరప్ వెళ్లినట్లు తెలుస్తోంది. 2 నెలలు అక్కడే ఉండి బౌండ్ స్క్రిప్ట్ తో తిరిగి ఇండియాకి వస్తాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. RRR తో గ్లోబల్ స్టార్ గా మారాడు రామ్ చరణ్. పుష్పతో పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు సుకుమార్. ఈ ఇద్దరి కాంబోలో సినిమా అంటే హాలీవుడ్ రేంజ్ లో ఉండాలి. రంగస్థలం, పుష్ప మించిన కథ చూపించాలి. అప్పుడే ఆడియన్స్ సాటిస్ఫై అవుతారు. ఈ లెక్కలన్నీ గమనించే సుకుమార్ యూరప్ ట్రిప్ ప్లాన్ చేశాడు. అక్కడి నుంచే గ్లోబల్ కథని తీసుకురాబోతున్నాడు. కంటెంట్ ఉన్న హీరోయిన్ కి ఏజ్ తో పని లేదు. టైం కలిసి రావాలి కానీ బిగ్ ప్రాజెక్ట్స్ క్యూ కడతాయి. స్టార్ డైరెక్టర్స్ పిలిచి మరీ ఆఫర్స్ ఇస్తారు. ప్రెజెంట్ ఇలాంటి జాక్ పాట్ నే కొట్టేసింది ప్రియాంక చోప్రా. ఒకేసారి 3 పెద్ద సినిమాల్లో నటించే అవకాశం అందుకుంది. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇప్పుడు రూట్ మార్చింది. హాలీవుడ్ ప్రాజెక్ట్స్ ని పక్కన పెట్టి ఇండియా మూవీస్ తో బిజీ అయ్యింది. ఇప్పటికే రాజమౌళి, మహేష్ ప్రాజెక్ట్ లో కీలక పాత్రలో నటిస్తున్న పింకీ ఇప్పుడు మరో 2 సినిమాలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ తో ఓ పాన్ వరల్డ్ మూవీ ప్లాన్ చేశాడు అట్లీ. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. త్వరలో అనౌన్స్మెంట్ రానుంది. ఇందులో హీరోయిన్ గా ప్రియాంక చోప్రాని ఫిక్స్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రెజెంట్ పింకీతో అట్లీ చర్చలు జరుపుతున్నాడని కోలీవుడ్ వర్గాల టాక్. క్రిష్ ఫ్రాంచైజీతో హిట్ కొట్టిన హృతిక్ ఇప్పుడు పార్ట్ 4 కి లైన్ క్లియర్ చేశాడు. స్వీయ దర్శకత్వంలో క్రిష్ 4 చేయబోతున్నాడు. ఇందులో హీరోయిన్ గా ప్రియాంక చోప్రాని ఫిక్స్ చేశారట మేకర్స్. మొత్తానికి SSMB 29 ప్రాజెక్ట్ తో తిరిగి ఇండియాలో అడుగుపెట్టిన ప్రియాంక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతోంది. మనిషి అన్నాక కాసింత కళా పోషణ ఉండాలి. హీరో అన్నాక రకరకాల ప్రయోగాలు చేయాలి. సక్సెస్ తెచ్చిపెట్టిన కంటెంట్ ని దాటి సంథింగ్ స్పెషల్ చూపించాలి. ఇప్పుడు అలాంటి ప్రయోగానికి రెడీ అయ్యాడు సిద్ధు జొన్నలగడ్డ. జాక్ తో మాస్ హీరోగా పాతుకుపోవాలని చూస్తున్నాడు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ జాక్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ పేలింది. సాంగ్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేశాయి. తాజాగా ట్రైలర్ ని రిలీజ్ చేసింది యూనిట్. స్పై కాన్సెప్ట్ తో వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఆడియన్స్ లో అటెన్షన్ పెంచింది. సిద్ధు కామెడీ టైమింగ్ మ్యాజిక్ చేసేలా కనిపిస్తోంది. డీజే టిల్లు తర్వాత సిద్ధు చేసిన సినిమా కాబట్టి జాక్ పై భారీ అంచనాలు ఉన్నాయి. వాటిని స్టార్ బాయ్ రీచ్ అవ్వాలి. గతంలో తనకు వచ్చిన సక్సెస్ లక్ ద్వారా కాదని ప్రూవ్ చేసుకోవాలి. జాక్ క్లిక్ అయితేనే మాస్ హీరోగా సిద్ధు నిలబడతాడు. చేతిలో ఉన్న 2 సినిమాలకు మంచి క్రేజ్ వస్తుంది. సో టిల్లు బాయ్ కి జాక్ రిజల్ట్ చాలా కీలకం. బేబీ సినిమాతో హిట్ కొట్టిన వైష్ణవి చైతన్యకు కూడా జాక్ సినిమా చాలా ఇంపార్టెంట్. ఇది హిట్ అయితేనే తన సక్సెస్ జర్నీ కంటిన్యూ అవుతుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత గ్యాప్ ఇచ్చిన భాస్కర్ కి కూడా జాక్ సినిమా క్రూషియల్. ప్రేమ కథలే కాదు యాక్షన్ మూవీస్ తో కూడా మెప్పించగలనని ప్రూవ్ చేసుకోవాలి. మొత్తానికి ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్న జాక్ ఈ ముగ్గురు కెరియర్ ని డిసైడ్ చేయనుంది. పెద్ద సినిమాలకు రిలీజ్ డేట్స్ అనేవి చాలా కీలకం. వన్స్ అనౌన్స్ చేస్తే ఆ డేట్ కి రావాల్సిందే. ఇక్కడ గనక కన్ఫ్యూజన్ ఏర్పడితే భారీ డ్యామేజ్ తప్పదు. ఇదే విషయం గమనించిన కాంతారా యూనిట్ అలర్ట్ అయింది. ప్రీక్వెల్ రిలీజ్ పై మరోసారి ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. కాంతారాతో హిట్ కొట్టాడు రిషబ్ శెట్టి. ఇప్పుడు ప్రీక్వెల్ ని రెడీ చేస్తున్నాడు. అక్టోబర్ 2న విడుదల అని ప్రకటించాడు. అయిన రిలీజ్ పై పలు పుకార్లు షికార్లు చేశాయి. 2026కి వాయిదా అంటూ కామెంట్స్ వచ్చాయి. దీంతో అలర్ట్ అయిన యూనిట్ రూమర్స్ కి చెక్ పెట్టింది. కాంతారా 1 ఆన్ టైమ్ లో వస్తుందని హోంబలే ఫిల్మ్స్ స్పష్టం చేసింది. కాంతారా కథ ఎక్కడి నుంచి మొదలైందో అక్కడి నుంచి వెనక్కి వెళ్లి బ్యాక్ స్టోరీని ప్రీక్వెల్ లో చూపించబోతున్నారు. కాంతారాలో హైలైట్ అయిన డివైన్ ఎలిమెంట్స్ ను మరింత ఎలివేట్ చేసి చూపించనున్నారు. కన్నడ వర్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 5 భారతీయ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఆగస్టు నుంచి కాంతారా 1 ప్రమోషన్ షురూ కానుంది. సౌత్, నార్త్ తో పాటు ఓవర్సీస్ కవర్ అయ్యేలా భారీ ప్రోగ్రామ్స్ ని ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. ఫస్ట్ పార్ట్ 400 కోట్లు రాబట్టిన నేపథ్యంలో ప్రీక్వెల్ నుంచి 1000 కోట్లను రాబట్టాలని టార్గెట్ చేస్తోంది యూనిట్. హిట్ అయిన సినిమాకి సీక్వెల్ చేయడం కామన్, కానీ ఫ్లాప్ అయిన సినిమాకి సీక్వెల్ అంటే
ఒకటికి 100 సార్లు ఆలోచించాలి. సెకండ్ పార్ట్ షాక్ ఇస్తే థర్డ్ పార్ట్ చేయడానికి ఎవరు ముందుకు రారు. కానీ భారతీయుడు 3 విషయంలో ఈ ఫార్ములా తెరపైకి వస్తోంది. త్వరలో ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఇండియన్ 2 చేశాడు కమల్. 2024లో రిలీజ్ అయిన ఈ ప్రాజెక్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. నిర్మాతలకు భారీ నష్టం తెచ్చింది. దీంతో భారతీయుడు 3కి బ్రేక్ పడినట్లు వార్తలు వచ్చాయి. కానీ దాంట్లో వాస్తవం లేదంటున్నారు కోలీవుడ్ జనం. ఇండియన్ 3 ట్రాక్ లో ఉందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుందని చెబుతున్నారు. భారతీయుడు 3 షూటింగ్ ఇప్పటికే 80% పూర్తయింది. దీనికోసం భారీ బడ్జెట్ ఖర్చు చేసింది యూనిట్. దాన్ని రాబడిగా మార్చాలంటే పెండింగ్ వర్క్ పూర్తి చేయాలి. అందుకే ఇటు కమల్ అటు శంకర్ ఇద్దరు భారతీయుడు 3 కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. భారతీయుడు 3 పూర్తి చేయడానికి 30 రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉంది. జూన్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం. భారీ సెట్లు, గ్రాండ్ లొకేషన్లకు వెళ్లకుండా చెన్నైలోనే మొత్తం వర్క్ పూర్తి చేసేలా శంకర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మరి భారతీయుడు 2తో బ్యాక్ స్టెప్ వేసిన కమల్ థర్డ్ పార్ట్ తో ఎంతవరకు బౌన్స్ బ్యాక్ అవుతాడో చూడాలి.